శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓం నమో వెంకటేశాయ చిత్రానికి అపూర్వ ప్రశంసలు దక్కించుకున్నాయి. రాఘవేంద్రరావు నాగార్జున కాంబో మరోసారి మ్యాజిక్ చేసిందని, పతాక సన్నివేశాల్లో నాగ్ నటన అద్భుతమని కొనియాడుతున్నారు. అయితే టాక్ ఈ రేంజ్లో ఉన్న వస్తున్న వసూలు మాత్రం రివర్స్లో ఉన్నాయి. తొలి రోజు కేవలం 40% ఆక్యుపెన్సీ దక్కించుకున్న నాగ్ సినిమా జాతకం రెండో రోజు మూడో రోజు కూడా మారలేదు. శని ఆదివారాల్లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశించింది చిత్రబృందం. కానీ అదేం జరగలేదు. శని ఆదివారాలు కూడా వసూళ్లు డల్లగా ఉండడం చిత్ర బృందాన్ని నివ్వెరపరుస్తోంది. తొలి వారాంతంలోనే కనీసం 5 కోట్లు కూడా రాలేదు. దాంతో ఈ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కలడుతున్నాయి. భక్తి తరహా చిత్రాలకు రోజులు అయిపోయాయని, దానికి కాసులు రాలవని ఈ సినిమాతో తేలిపోయినట్టయింది. అయితే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి టైం పడుతుందని, అన్నమయ్య శ్రీరామదాసు సినిమాలు కూడా మెల్లమెల్లగా పికప్ అయ్యాయని, ఇప్పుడు ఈ సినిమాకు కూడా అంతేనని నాగ్ అభిమానులు భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నాగ్ సినిమా ఫేట్ మారుతుందేమో చూద్దాం.